పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటే పులివెందులపై జగన్మోహన్ రెడ్డి గుండెల నిండా ప్రేమ నింపుకున్నారు. పులివెందులను తన గుండెల్లో దాచుకున్నారు. పులివెందుల, కడప, రాయలసీమ కల్చర్ అంటూ పచ్చమూకలు పదే పదే కూసే కూతలకు తిరుగులేని సమాధానం చెప్పారు. రాష్ట్రానికి పులివెందుల చాలా ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరిలోనూ పోరాడే తత్వాన్ని అలవర్చిందన్నారు. ధైర్యాన్ని నూరిపోసిందన్నారు. చుట్టూరా ఉన్న మనుషులకు మంచి చేయడం కూడా పులివెందులే నేర్పిందన్నారు. పులివెందుల అంటేనే ఒక నమ్మకం అన్నారు. 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో మినీ సెక్రటేరియట్ లో నామినేషన్ దాఖలు చేశారు. దానికి ముందు ఆయన సిఎస్ఐ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు. పులివెందులపై తనకున్న మమకారాన్ని, తన సొంత నియోజకవర్గ ప్రజలపై ఉన్న అనురాగాన్ని, వైఎస్ఆర్ జిల్లాపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. పులివెందుల అంటేనే ఒక విజయ గాథ అన్నారు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. ఒకప్పుడు కరువు కాటకాలతో సతమతమైన పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. పులివెందులలో ఏముంది అని అడిగే స్థాయి నుంచి అసలు పులివెందులలో లేనిదేంటి అని నిలదీసే స్థాయిలో ప్రగతి సాధ్యమైందన్నారు. పులివెందులలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే పులివెందులలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని, మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము. రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా. పులివెందులను అభివృద్ధి వైపు నడిపించిన ఘనత తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్దే అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అడుగుజాడల్లోనూ తాను నడుస్తున్నానని అన్నారు. పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం నా తండ్రి, ఆ మహానేత, మనందరి ప్రీతమ నాయకుడు, ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు. నాన్నగారైతే ఆయన వేసిన 2 అడుగులకు తోడు మీ జగన్ మరో 2 అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నా. పులివెందుల తనకు, తన నియోజకవర్గ ప్రజలకే కాదు యావత్ రాష్ట్రానికి చాలా ఇచ్చిందన్నారు. ఎన్నో నేర్పిందన్నారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని, మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అణువణువున నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేకపోతున్నామన్న ఉక్రోషంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పచ్చ మీడియాలు పదే పదే పులివెందుల కల్చర్ అంటూ దుర్మార్గపు కూతలు కూస్తోన్న సంగతి తెలిసిందే. వీరందరికీ దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మన ప్రత్యర్థులకు, ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడుకు, ఆ ఆంధ్రజ్యోతికి, ఆ టీవీ5కి, ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం. ఎస్ ఎస్, మన కల్చర్, మంచి చేయటం మన కల్చర్, మంచి మనసు మన కల్చర్, మాట తప్పకపోవడం మన కల్చర్, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. పులివెందుల అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని కొత్త సదుపాయాలు, వసతులు కల్పిస్తామన్నారు.